అసలు కైమా వండడం రాని వాళ్ళు కూడా ఈజీగా వండేయచ్చు. నాకైతే ఇదివరకు ఎప్పుడూ వండలేదు, నాకు వండడం రాదు. కానీ ఇంకా మా మమ్మీ ఒకసారి వండుతుంటే చూశాను, చూసి ఇంకా అదే కాపీ కొట్టేశాను అనమాట. చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్, మిర్చి పొడి కట్ చేసుకున్నా పర్వాలేదు, మనకు నచ్చినట్టు కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే కీమా కడగడం కొంచెం కష్టమైన ప్రాసెస్ అని అనిపించేది నాకు. కానీ ఇప్పుడు ఈజీగా కడిగేసాను. కడిగిన తర్వాత ఒక జాలితో వడపోసాను అనమాట. అప్పుడు పీసెస్ అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. చాలా స్మాల్గా ఉంటాయి కదా పీసెస్ కీమా అంటే. ఇంకా తాలింపు వేసేసుకున్న తర్వాత, కడిగిన తర్వాత మటన్ వేసేసుకున్నాను. అందులో వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం ఉడికింది. ఆయిల్లో వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నాను, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోయింది నీట్గా. ఇంకా దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, మసాలా, కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాను. మసాలా ఇంట్లో పట్టుకుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. బయటి మసాలా అవి ఎప్పుడో తయారు చేసినవి అంత నమ్మకం ఉండదు కదా మనకి. అందుకే మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసుకున్నవే చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి వేస్తే కర్రీ చాలా బాగా వస్తుంది టేస్ట్. చాలా ఈజీగా వండేసాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. సేమ్ మా మమ్మీ టేస్ట్ ఎలాగైతే వండుతుందో అలాగే వచ్చింది టేస్ట్. మొత్తానికి ఈరోజు నా వంటకం ఇదన్నమాట. మా మమ్మీ నాకు పేరు కూడా పెట్టింది, వంటలక్క అంట. వంటలక్క అని పేరు పెట్టింది. ఈ వంటలక్క ఏంటో, ఈ వంటలేంటో. కానీ అమ్మకి ప్రేమగా వండి పెడితే, అమ్మ కడుపు నిండా తింటే మనకు కూడా కడుపు నిండినంత తృప్తి కలుగుతుంది కదా. మా మమ్మీ అయితే ఎప్పుడు షాప్లో ఉంటూ సరిగా వండుకోవడం తినడం చేయదన్నమాట. ఇంకా నేను ఉన్నప్పుడు నాకు నచ్చిన వంటకాలు నాకు నచ్చినట్టు చేస్తాను అనమాట. ఇంకా నాతో పాటు మా మమ్మీ అందరూ తినేస్తారనమాట. అలా ఉంది. మటన్ అయితే ఉప్పు కారం అన్నీ వేసేసాను. ఒక 3 minutes అలాగా మూత పెట్టేసి దాన్ని అలా వదిలేస్తే అది మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా వచ్చేసింది మటన్ కైమా వండడం. మొత్తానికి ఇలా వండేసాను ఈరోజు. కైమాతో ఫినిష్ ఈరోజు.